ప్రభునామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు. 94వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 94. ఈ కీర్తన ఎవరు రాశారో, ఎప్పుడు రాశారో, ఏ పరిస్థితుల్లో రాశారో మనకు తెలియదు. కానీ కీర్తనకారుడు ఇక్కడ ప్రతీకారం చేయమని దేవునికి మొరపెడుతున్నాడు. దేవుడు ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడని ఈ కీర్తనలో స్పష్టంగా లేకపోయినా ఆ భావాన్ని ఈ కీర్తన తెలియజేస్తా ఉంది. ఏ శత్రువులను గూర్చి కీర్తనకారుడు విన్నవించుకుంటున్నాడో మనకు ఖచ్చితంగా తెలియదు. అయితే చెర నుండి తిరిగి వచ్చిన కొద్దిమంది యూదులు ఈ పాట పాడారని అందరూ అంగీకరిస్తున్న విషయం. యూదులు చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత వారికి శత్రువులు చాలామంది ఉన్నారు. ఎజ్రా, నెహెమ్యా గ్రంథాల్లో ఈ విషయం రాయబడింది. అంతేకాదు, కోరెషు తర్వాత వచ్చిన అందరూ పర్షియా రాజులు యూదులకు అనుకూలంగా లేరు. అహష్వేరోషు, అర్తహషస్త ఈ రాజులు కూడా తమ రాజ్యంలో ఉన్న యూదులను ఓచకోత కోయడానికి అనుమతించారని చరిత్ర చెబుతా ఉంది. ప్రవచనాత్మకంగా చూస్తే ఈ కీర్తన అంత్యక్రీస్తు, ఇశ్రాయేలీల యొక్క మహాశ్రమల దినాల్ని సూచిస్తూ ఉంది. అలాంటి సమయంలో ప్రతీకారం చేయమని దేవునికి మొరపెట్టడం న్యాయమే. భూమి మీద దేవుని నీతి ప్రభుత్వాన్ని ఈ కీర్తన తెలియజేస్తూ ఉంది. అన్యులు, యూదులు, ఇంకా భూమి మీద ఉన్నటువంటి సామ్రాజ్యాలు, వీటన్నిటికీ మానవుల రాజ్యం మీద దేవుని అధికారం ఉన్నది అనే విషయం ఈ కీర్తన తెలియజేస్తాడు. దేవుడు తన పిల్లలను తన అత్యుత్తమైన పద్ధతిలో ఉపదేశిస్తాడని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. 2వ దేవాలయంలో ఈ కీర్తన ప్రతి బుధవారం పాడేవారు. మన జీవిత మధ్యకాలంలోనే ఎక్కువ శ్రమలు మనం అనుభవిస్తాం. 1 నుంచి 7 వచనాలు మనం చూస్తే ఈ కీర్తన ప్రార్థనతో ప్రారంభమవుతుంది. సందేహాలు, కష్టాలు, లోపల భయాలు, వెలుపలొచ్చే పోరాటాలతో చుట్టుముట్టబడిన కీర్తనకారుడు దేవుని వైపు తన ఆలోచనలను మళ్లిస్తున్నాడు. 1, 2 వచనాల్లో ప్రతీకారం చేయమని కీర్తనకారుడు అడుగుతున్నాడు. అతడున్న పరిస్థితుల్లో ప్రతీకారం చేయమని అడగడం సర్వసాధారణమే. మోషే ధర్మశాస్త్రంలో ప్రతీకారానికి అనుమతి ఇవ్వడం మాత్రమే కాకుండా ప్రతీకారం చేయమని ధర్మశాస్త్రం ఒత్తిడి చేస్తుంది. ఎవరైనా పొంచి ఉండి ఒక వ్యక్తిని చంపితే హతుని తరపువాని ప్రతిహత్య చేసేవాడు ఆ హంతకుణ్ణి చంపవచ్చని ధర్మశాస్త్రం తెలియజేస్తాడు. అయితే పొరపాటును చంపితే అతడు ఆశ్రయపురానికి వెళ్ళాలి. ఒకవేళ అతడు ఒక వ్యక్తిని దౌర్జన్యం చేసి చంపితే ఆశ్రయపురం నుండి బయటికి కూడా పంపించేస్తారు. అప్పుడు అతని బంధువులు అతనిని చంపడానికి హక్కు ఉంది. జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను బట్టి
ప్రతీకారము చేయమని కీర్తనకారుడు దేవుణ్ణి అడుగుతున్నాడు. ధర్మశాస్త్ర ప్రకారం శిక్ష విధించమని అడుగుతున్నాడు. సారీ అండి. మొదటి వచనంలో యెహోవా ప్రతీకారము చేయుదేవా, ప్రతీకారము చేయుదేవా, ప్రకాశింపుము అంటున్నాడు. ప్రతీకారము అనే మాట బహువచనాన్ని సూచిస్తూ ఉంది. కీర్తనకారుని మనసులో ఎన్ని రకాలైన శిక్షలున్నాయో అన్నీ అమలు చేయమంటున్నాడు. ఈ ప్రార్థన మహాశ్రమల కాలానికి సరిగ్గా సరిపోయే ప్రార్థన. మోషే ధర్మశాస్త్రంలో పగ తీర్చుకోవడానికి అనుమతించబడినప్పటికీ పగ తీర్చుకోవడం అనేది మనం దేవుని చేతిలో విడిచిపెట్టడం చాలా మంచిది. కీర్తనకారుడు దీన్ని అర్థం చేసుకున్నాడు. ప్రతీకారము చేయుట నీ బాధ్యత అంటున్నాడు 2వ వచనంలో. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. మనం పగ తీర్చుకోకుండా ఆ విషయాన్ని దేవుని చేతుల్లో పెడితే ప్రతీకారం చేయడం దేవుని బాధ్యత. భూలోక న్యాయాధిపతిగా అన్యాయాలను సరిచేయడం, గర్విష్ఠులను అణచడం, దుర్మార్గులను శిక్షించడం ఆయనే చేయాలి. అందుకే కీర్తనకారుడు దేవా ఆలకించు అంటున్నాడు. 3వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చూస్తే శత్రువు ఎలా ప్రవర్తిస్తున్నాడో కీర్తనకారుడు దేవునికి చూపిస్తున్నాడు. దేవుని ప్రతీకారం ఆలస్యం చేయకూడదు అంటున్నాడు. 3వ వచనంలో యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు. ఈ మాట అనాది నుండి ఉన్న సమస్య. కీర్తనలలో ఇది మనకు పదే పదే కనిపిస్తూ ప్రజల మనసును కలిచివేస్తున్నది. ఇది మనకు అర్థం కాదు. దుష్టులు ఎందుకు వర్ధిల్లుతున్నారు? వారు ఉపాయంగా పనులు చేస్తారు, అక్రమానికి వెనుకాడరు. రాబోయే దినాల్లో 7 ఏండ్ల శ్రమల కాలంలో క్రీస్తు విరోధి కూడా ఉపాయంగా ప్రవర్తిస్తాడు. 4వ వచనం మనం చదివితే వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు, రోదనము చేయు వారందరూ బెంకములాడుచున్నారు. వదరుచు అనే మాట చాలా బలమైనది. ఆ మాట పాత నిబంధనలో 11 సార్లు ఉంది. దీనిని అక్షరార్థంగా చెబితే కక్కివేయుట అని అర్థం. కక్కివేయుట. ఒక అగ్ని పర్వతం కనుక పేలిందనుకోండి, దాని నుంచి వచ్చేటువంటి నిప్పు రవ్వలో సల్ఫర్ మంటలని ఎగజిమ్ముతుందన్నమాట. లావా, బూడిద ఆ పర్వతం లోపల నుండి విరజిమ్ముతాయి. శత్రువులు కూడా అగ్నిపర్వతంలాగా మాటలు వెదజల్లుతూ ఉంటారు. అదే విషయాన్ని కీర్తనకారుడు దేవునికి చెప్తున్నాడు. 5-6 వచనాలు మనం చూస్తే దేవుడు చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని యెహోవా వారు నీ ప్రజలను నలగగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు అంటున్నాడు. అంటే వాళ్ళు నిజమైన దేవుణ్ణి అవమానిస్తున్నారు. యాకోబు దేవుడు వారి దేవతల వంటి వాడని అనుకుంటున్నారు. అన్యుల దేవతలు చేతితో చెక్కబడి రూపించబడినవి, వాటికి శక్తి లేదు, అవి వట్టివే. యెహోవా కూడా వాటి వంటి వాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇవన్నీ చూస్తున్న కీర్తనకారుడు దేవా త్వరపడు అంటూ ఉన్నాడు. అన్యులు నీ ప్రజలను నాశనము చేస్తున్నారు అంటున్నాడు. 7వ వచనం మనం చదివితే విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు,
తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. బలహీనులను నిస్సహాయులను దయలేకుండా చంపుతున్నారు. పరదేశులను చంపడానికి కూడా వారు వెనుకాడట్లేదు. పురాతన కాలం నుండి పరదేశులకు ఆతిథ్యం ఇవ్వడం అనేది మధ్యప్రాచ్య దేశాలు వారికి ఒక పవిత్రమైన బాధ్యత. అతిథి దైవ సమానుడిగా అతిథిని భావిస్తారు. అయితే అన్యులు ఇవేమీ లెక్క చేయకుండా అందరినీ చంపుతున్నారు. విధవరాండ్రను, తండ్రి లేని వారిని, అనాథలను కూడా హతమారుస్తూ ఉన్నారు. అందుకే కీర్తనకారుడు దేవుని బతిమాలుకున్న తర్వాత తన తోటి పౌరులతో మాట్లాడుతున్నాడు. 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. వారిలో చాలామంది ప్రస్తుత పరిస్థితులను చూసి ఆత్మలో ఆవేదనతో ఉన్నారు. ఈ కష్టాలు కొంతకాలమే అని, దేవుడు అన్నిటినీ చూస్తున్నాడని అనుకోవడం లేదు. మన పరిస్థితులు కూడా అలా ఉన్నప్పుడు మనం కూడా దేవుని వైపు చూడడం మర్చిపోతాం. మరి ముఖ్యంగా దేవుడు మన ప్రార్థన వినడం లేదు అనుకున్నప్పుడు దేవుని వైపు అసలు చూడడం. 8వ వచనం మనం చదివితే, జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుతారు. ఇప్పుడు కీర్తనకారుడు ప్రజలను బ్రతిమాడడం లేదు కానీ వారిని గద్దిస్తున్నాడు. తన మాటలు కఠినంగా ఉండి వాళ్ళు తన మీద గొడవకు దిగినా పర్వాలేదు కానీ వాళ్ళు మేల్కొల్పబడాలి అనేది భక్తుని యొక్క ఉద్దేశం. కీర్తనకారుడు 3 విధాలుగా వారిని చూపిస్తున్నాడు. 9వ వచనంలో మనం చూస్తే, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు అని దేవుడి గురించి దేవుణ్ణి వారికి చూపిస్తున్నాడు. 9వ వచనాన్ని చదివితే, చెవులు కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా అంటున్నాడు. కంటిని గూర్చి, చెవిని గూర్చి ఈ దినాల్లో మనకు తెలిసినంత జ్ఞానం కీర్తనకారుడికి ఉంటే ఇంకా బలంగా వాదించి ఉండేవాడేమో. అయితే అతను నడిపిస్తున్న పరిశుద్ధాత్మకు అన్ని విషయాలు తెలుసు. కంటిని నిర్మించిన గొప్ప జ్ఞాని అయిన దేవుని గూర్చి ఆలోచిస్తే కంటిలో ఎన్నో రకాల భాగాలు ఉన్నాయి. మన జ్ఞానంలో 8% కంటి ద్వారానే వస్తుంది. మనం ఒక వస్తువును చూసినప్పుడు దాని రూపం కటకం ద్వారా వెళ్ళి కంటిలో ఉన్న రెటీనా మీద పడుతుంది. కంటి లోపల ఉన్న అతి చిన్న కండరాలు రోజుకు 1,00,000 సార్లు కదిలి మనం చూస్తున్న వాటిని కేంద్రీకరించేలా చేస్తాయి. అక్కడ నుండి మెదడుకు కంటి నరం ద్వారా సంకేతాలు వెళ్తాయి. మెదడు మనం చూస్తున్నది మనకు అర్థమయ్యేలా చేస్తుంది. మనిషి తన కాళ్లకు ఇటువంటి కదలికలు ఇవ్వాలంటే రోజుకి 50 మైళ్ళ దూరం నడవాలంట. సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మాత్రమే ఇటువంటి సున్నితమైన అద్భుతమైన అవయవాలను సృష్టించగలడు. కీర్తనకారుడికి ఇవన్నీ తెలియకపోవచ్చు. అయితే సృష్టికర్త అంటే సృష్టిని చేసిన సృష్టికర్త సృష్టి యొక్క గొప్పతనాన్ని, ఆయన చేసిన గొప్పతనాన్ని భక్తుడు ఇక్కడ వివరిస్తున్నాడు. మానవుని కంటిని, చెవిని నిర్మించిన దేవుడు తప్పకుండా చూడగలడు, వినగలడు అనేది భక్తుని నమ్మకం. అతడు మనుషులకు ఈ విషయాన్ని వివరిస్తున్నాడు. ఇంకా మనం చూస్తే 10వ వచనంలో సరిచేసే దేవుడు ఆయన. ఒకటి సృష్టికర్త అయిన దేవుడు, 2 సరిచేసేవాడు, అన్యజనులను శిక్షించువాడు. సరిచేయడం అంటే తప్పును సరిదిద్దుట, గద్దించుట. పాత నిబంధనలో ఈ మాట స్పష్టంగా కనపడుతుంది. దేవుడు జనములను గద్దిస్తాడు, క్రమశిక్షణలో పెడతాడు, నేర్పిస్తాడు. దీనికి ఇశ్రాయేలీలే చక్కటి రుజువు. దేవుడు ఇశ్రాయేలులను ప్రేమించినట్టే అన్యులను కూడా ప్రేమిస్తున్నాడు.
రుజువు లేకుండా దేవుడు ఏ పని చేయడు. దేవుని ప్రజలకు తెలిసినంతగా దేవుని గొప్పతనాన్ని గురించి అన్యులకు తెలియకపోవచ్చు. అయితే వాళ్ళను ప్రేమించినట్టే వీళ్ళను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. మూడవది 94వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తే, మనుషులకు తెలివి నేర్పివాడు దండింపక మానునా అంటాడు. అంటే సలహాదారుడైన దేవుడైన, సృష్టికర్త అయిన దేవుడు, సరిచేసే దేవుడు, సలహాదారుడైన దేవుడు. మనుషులకు తెలివి నేర్పివాడు దండింపక మానునా అంటాడు. జరుగుతున్నవేమీ దేవుడికి తెలియదు అని మనం అనుకోవడం మన బుద్ధిహీనత. ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు. ఆయనకు ఏమీ తెలియదు అనుకోవడం మన అజ్ఞానాన్ని సూచిస్తుంది. మనిషి అత్యంత జ్ఞానవంతుడే కావచ్చు, అయితే మనిషిని సృష్టించిన దేవుడు మరెంత జ్ఞానవంతుడు. ఆయన మనకు బోధిస్తున్నాడు. మనము నడవవలసిన మార్గాలను మనకు నేర్పిస్తున్నాడు. 11వ వచనాన్ని చదివితే, నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నవి. ఆలోచనలు అనే మాటకు మూల భాషలో నేయుట లేకపోతే అల్లుట అని అర్థం ఉంది. స్త్రీలు జడలు అల్లినట్లుగా మనుషులు తమ ఆలోచనలు అల్లుతారు. అయితే మనుషులు అల్లిన వాటిని దేవుడు విప్పివేయగలడు. మన అతి రహస్యమైన ఆలోచనలు కూడా ఆయనకు పూర్తిగా తెలుసు. వాటిని ఆయన వ్యర్థములు అంటున్నాడు. వేడి గాలి వలె అవి ఎగిరిపోతాయి. అదే విషయాన్ని అపొస్తలుడైన పౌలు కొరింథీ విశ్వాసులకు వివరిస్తున్నాడు. జ్ఞానులను వారి కుయుక్తులు ఆయన పట్టుకొనును అంటాడు కీర్తన, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3:20లో. కనుక మానవ జ్ఞానాన్ని కలిగి ఉండుట గొప్ప విషయం కాదు. దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండి దాన్ని జీవితానికి అన్వయించుకోవడంలో గొప్ప ఆశీర్వాదం ఉంది. 12వ వచనం నుంచి 23వ వచనం వరకు ఈ భాగంలో కీర్తనకారుడు తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. అతడు 4 విధాలుగా దేవుడు లోకంలో వ్యవహరిస్తాడు అని గ్రహించాడు. 1, తండ్రి వలె ప్రవర్తిస్తాడు ఆయన. 12వ వచనం మనం చదివితే, యెహోవా నీవు శిక్షించేవాడు ధన్యుడు. దేవుడు తండ్రిలాగా శిక్షిస్తాడు. ధన్యుడు అనే మాటకు దీవించబడినవాడు అని కూడా అర్థం ఉంది. తండ్రి తన కుమారుని క్రమశిక్షణలో పెట్టినట్టుగా దేవుడు తన ప్రజలను శిక్షించి క్రమపరుస్తాడు. తండ్రి తన కుమారునికి శ్రేష్టమైనవి మాత్రమే ఇచ్చినట్లుగా దేవుడు కూడా ఇస్తాడు. మనం దేవుని కుటుంబంలో ఉన్నాము అనడానికి దేవుని క్రమశిక్షణలో ఉండడమే రుజువు. దీనిలోనున్న సత్యాన్ని కీర్తనకారుడు చూస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు తండ్రిలా వ్యవహరిస్తున్నాడని కీర్తనకారుడు గుర్తించాడు. 12వ వచనంలోనే, ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు అన్నాడు. ఉపాధ్యాయునిలాగా బోధిస్తాడు. తండ్రి వలె ప్రవర్తిస్తాడు మొదటిది. రెండవది, ఉపాధ్యాయునిలా బోధిస్తాడు, నేర్పిస్తాడు. ఇక్కడ కఠినంగా శిక్షించుట ద్వారానే కొన్ని పాఠాలు మనం నేర్చుకోగలం. ఆ పాఠాలను మనం నేర్చుకోవడానికి దేవుడు తన వాక్యంలో రాసి ఉంచాడు. అయితే వాటిని మనం నేర్చుకోవడానికి ఎంత మాత్రమూ ఇష్టపడనందువలన దేవుడు కఠినమైన పరిస్థితుల ద్వారా మనల్ని నడిపిస్తాడు. ఇంకా 13, 14 వచనాల్లో కాపాడి ఆదుకునేవాడు. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు, నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మదిని కలుగజేయదు. యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాదు. వివేకవంతుడైన కీర్తనకారుడు దేవుడు తన ప్రజలకు విడుదలనిచ్చాడని, తమ శత్రువుల చేతి నుండి తమను కాపాడాడని,
గొర్రెలకు అనుకూలంగా గాలిని మళ్లించాడని గ్రహించాడు. మనం భరించగలిగినంత దానికంటే ఎక్కువ శ్రమ దేవుడు మనకివ్వడు. భక్తిహీనులకు గుంట తవ్వబడింది, అది శత్రువులకు తెలియకపోవచ్చు. అయితే దేవుడు నెమ్మదిగా తాను చేయదలిసిన దాన్ని చేస్తాడు. ఆయన తన స్వాస్థ్యాన్ని విడిచిపెట్టాడు, వారిని పునఃస్థాపిస్తాడు. పాత నిబంధన కాలంలో దేవుడు స్వాస్థ్యము ఇశ్రాయేలీలే. దేవుని మాట యొక్క నెరవేర్పు ఇశ్రాయేలు దేశము పునఃస్థాపింపబడడంలో మనం చూస్తాం. కీర్తనకారుడు శతాబ్దాలను దాటి వెళ్ళి అంత్యదినాల్లో జరగబోయేదాన్ని చూస్తున్నాడు. ప్రస్తుత కాలాన్ని, మహాశ్రమల కాలం తర్వాత జరగబోయేదాన్ని, దేవుని యొక్క ప్రణాళిక, దాని యొక్క నెరవేర్పును చూస్తున్నాడు. 4వదిగా దేవుడు న్యాయము తీర్చబోతున్నాడు. 15వ వచనం మనం చదివితే, నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును, యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు. చివరిగా దేవుడు దుష్టమైన ఈ లోక ప్రభుత్వాలను తన సర్వోన్నత సూత్రాల ద్వారా న్యాయపు తీర్పును జరిగించబోతా ఉన్నాడు. ఈ విధంగా కీర్తనకారుడు దేవుని న్యాయ విధులను కనుగొన్నాడు. ఇంకా 16వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూస్తే, కీర్తనకారుడు తన స్వగతం నుంచి బయటకు వచ్చి మరలా ఈ కీర్తనను కొనసాగిస్తున్నాడు. 16-17 వచనాలు చూస్తే అతనికి సహాయం కానీ ఆశ కానీ ఉన్నట్టు కనిపించడం లేదు. దుష్టుల మీదకి నా పక్షమున ఎవడు లేచును, దోషము చేయు వారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును, యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును అంటాడు. అతని పక్షంగా ఎవరూ లేరు, అయితే తన పక్షంగా దేవుడున్నాడని కీర్తనకారుడికి తెలుసు. 18వ వచనం చదివితే, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది అంటున్నాడు. ఈ ధైర్యవంతుడైనటువంటి కీర్తనకారుడు తాను నశించిపోయాను అని అనుకున్నాడు. అయితే ప్రతి సమయంలో దేవుడు అతన్ని పట్టుకుని నిలబెడుతున్నాడు. ఒక చిన్నపిల్లవాడు తన తండ్రి చేయి పట్టుకుని నడుస్తున్నాడు అనుకోండి, దారిలో ఏదో తగిలి కాలికి తగిలి పడిపోబోయాడు. తండ్రి వాడు చేయి పట్టుకుని నడిపించి ఉండకపోతే వాడు నిజంగానే పడిపోతాడు. పరలోకపు తండ్రి కూడా తన చేయి పట్టుకుని నిలబెట్టాడు. కష్టకాలంలో దేవుని కృప, దేవుని హస్తము ఈ కీర్తనకారుణ్ణి నిలబెట్టింది. 19వ వచనం చదివితే, అతడు పొందిన ఆదరణ, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నదంటాడు. తన హృదయాన్ని కలవరపెడుతున్న ఆలోచనలను బట్టి కీర్తనకారుడు దిగులు పడుతున్నాడు. మనకు కూడా ఈ విషయం అనుభవమే. మనం ప్రార్థనకు మోకరించినప్పుడు ఈ ఆలోచనలు మనలను ప్రార్థన మీదకి కేంద్రీకరించకుండా చేస్తాయి. కొన్నిసార్లు ప్రార్థన చేయడం కూడా అసాధ్యంగా అనిపిస్తుంది. ఎంతో భారంతో మనం ప్రార్థన చేయాలి అనుకున్న సమయంలో కూడా మనం ప్రార్థన మీద కేంద్రీకరించలేం. అయితే దేవునికి ఈ విషయాలు తెలుసు, తన మనస్సు ఆయనకు తెలుసు అని కీర్తనకారుడు తను తాను ఓదార్చుకుంటున్నాడు. 20వ వచనం నుంచి 23వ వచనం వరకు ఇప్పుడు కీర్తనకారుడు తన సొంత కష్టాల నుండి తన ప్రజల కష్టాల మీదకు దృష్టి మళ్లిస్తున్నాడు. 20-21 వచనాలు మనం చూస్తే, కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగునా, దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడుదురు, దోషులని నిర్దోషులకు మరణము విధింతురు. ఈ దినాల్లో కూడా ఇదే జరుగుతూ ఉంది.
పాపమును గూర్చి మన పూర్వీకులు రాసిన అర్థాన్ని కొట్టివేసి క్రొత్త అర్థాలను వ్రాసి వాటిని చట్టబద్ధం చేస్తున్నారు. అత్యున్నత స్థానంలో ఉన్నవారు చేస్తున్న అవినీతిని, అన్యాయాన్ని దేవుడు సహించడు. మనుషులు సృష్టించిన కొత్త చట్టాలను ఆయన లెక్క చేయడు. దేవుని చట్టాలు న్యాయమైనవి. ఇంకా మనం చూస్తే 22వ వచనంలో 21 వచనాల్లో దేవుని కోపం రేగుతూ ఉంది. 22వ వచనంలో దేవుని కృప కుమ్మరించబడుతూ ఉంది. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. కీర్తనకారుడు క్షేమంగా ఉన్నాడు. అతని ఆశ్రయము దేవుడే, ఆయనే ఎత్తైన కొండ. అతన్ని పట్టుకోవాలంటే అతని శత్రువుల ముందు ఆ కొండను పడగొట్టాలి. ఇంకా 23వ వచనంలో మనం చూస్తే దేవుని నీతి బయలుపరచబడతా ఉంది. ఆయన వారి దోషమును వారి మీదకి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. మన దేవుడని యెహోవా వారిని సంహరించును. చివరకు నీతి, న్యాయము జయిస్తాయి. మహాశ్రమలు క్రీస్తు యొక్క 1000 ఏండ్ల పాలనను ఈ కీర్తన ముందుగానే చూపిస్తూ ఉంది. హెర్మగెద్దోను దగ్గర భూరాజును నిలిచినప్పుడు యేసుక్రీస్తు వారు తన శత్రువులను త్వరగా నాశనం చేస్తాడు. నీతి న్యాయాలతో భూమిని పరిపాలిస్తాడు. ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక కీర్తన రేపటి దినం మనం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.